హాయ్, నేను విఘ్నేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎలా స్టెప్ బై స్టెప్ ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలన్నది చూడబోతున్నాము. అంటే ప్రొనౌన్స్, వర్బ్స్, టెన్సెస్, అలా ఎలాంటి వర్డ్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఎలాంటివి సెకండ్ నేర్చుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాము. అది కూడా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఎలా ఒక భాష అన్నది నేర్చుకున్నానన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. అంతకుముందు మన ఛానల్ గురించి ఒక ఇంట్రో చూద్దాం. యాక్చువల్గా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు టు తమిళ్, తమిళ్ టు తెలుగు, ఇలా అన్ని లాంగ్వేజెస్లోనూ ఎలా ఒక నార్మల్గా ఎలా మాట్లాడుతుంటారు, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలన్నది గురించి కూడా చాలా వీడియోస్ చూశాను. మీకు చూసినట్లయితే తమిళ్ టు తెలుగు, తెలుగు టు తమిళ్ ఇలాంటి ప్లేలిస్ట్లో మీకు చాలా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. మీకు ఏ కేటగిరీస్లో కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలని కమెంట్ చేస్తే కూడా దానికి రిలేటెడ్ అయిన వీడియోస్ని మీకు లింక్ పంపిస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్, సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు దానికైన సమాధానం నేను ఎప్పుడు అవైలబుల్లో ఉంటానో అప్పుడు ఇస్తాను. ఇప్పుడు వీడియోకి వెళ్దాం. మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ స్టెప్సే ఫాలో చేయాలి అన్నది ఏం రూల్ ఏం లేదు. యాక్చువల్గా మీకు మదర్ టంగ్ ఒకటైతే మీరు ఎలానో ఇంకొక లాంగ్వేజో లేదంటే ఇంగ్లీష్నో నేర్చుకుంటారు. దానికనేసి ఒక ఫార్మాట్ అనేది ఫాలో అయి ఉంటారు. మీరు స్కూల్లో ఉన్నప్పుడైనా సరే, లేదంటే ఎలా నేర్చుకున్నారన్నది కూడా మీరు ఆలోచించవచ్చు. నా వరకు అయితే నేను ఒక ఫార్మాట్ అనేది అందరు కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి ఒక ఫార్మాట్ అనేది రెడీ చేశాను. ఈ ఫార్మాట్లో చూసినట్లయితే ఫస్ట్ ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. నేను ఎందుకు సర్వనామాలు నేర్చుకోవాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు ఒకరితో మాట్లాడుతున్నారంటే మీరు ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారన్నది దాన్ని బట్టే ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా ప్రొనౌన్స్లో మీరు రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నారంటే మీరు ఎగ్జాక్ట్గా చెప్పచ్చు. మీరు చాలా స్ట్రాంగ్గా వాళ్ళతో మాట్లాడచ్చు. మీరు ప్రొనౌన్స్లో చాలా వీక్గా ఉంటే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎదుట వ్యక్తి వచ్చి మేబీ అండర్స్టాండింగ్ పర్సన్ అయితే, మన అపోనెంట్కి తమిళ్ తెలియదు, వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, సరే అర్థం చేసుకుని మనమే దానికి సమాధానం ఇవ్వడము, లేదంటే వాళ్ళే మీకు లేదు ఇలా చెప్పకూడదు, వేరెవరి దగ్గర చెప్పేటప్పుడు ఇలా రెస్పెక్ట్గా చెప్పాలి, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏమంటే ఫస్ట్ ప్రొనౌన్స్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు మీకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు సరే మీరు రెస్పెక్ట్గానే మాట్లాడండి. వాడు, వీడు అని చెప్పడంలో అంత ఏం లేదు. అతను, ఇతను అనే చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ మనం ఎందుకు అతన్ని, వాడు అన్నదాన్ని అతను అని చెప్పి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఏం కాదు. యాక్చువల్గా నేనే లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు నాకన్నా చిన్న పర్సన్ అయినా కూడా అతను, ఇతను, అలా వారు, వీరు అలా రెస్పెక్ట్గానే మాట్లాడుతుంటా. ఎందుకంటే నేను ఆ లాంగ్వేజ్లో ఇంకా స్ట్రాంగ్గా లేదు. నాకన్నా చిన్న వాళ్ళను రండి, పోండి, కూర్చోండి అని చెప్పడంలో నాకు అంతగా ఏం తప్పుగా అనిపించడం లేదు. కాబట్టి నేను వాళ్ళతో కూడా రెస్పెక్ట్గానే చెప్తుంటా. ఎప్పుడు నేను బాగా నేర్చుకున్నానో దాని తర్వాత రారా, పోరా, కూర్చోరా, తినురా అని చెప్పడం నేను స్టార్ట్ చేశాను. అలానే మీరు కూడా ప్రొనౌన్స్ల వరకు ఫస్ట్ ఎప్పుడు నేర్చుకున్నా రెస్పెక్ట్ఫుల్గా నేర్చుకోవాలి. రండి, పోండి, కూర్చోండి అదే చెప్పడం. ఎవరైనా రారా, పోరా, ఇప్పుడు మనం వేరే స్టేట్లో పనిచేస్తుంటే, ఇప్పుడు తమిళనాడులో పనిచేస్తుంటాం, వాళ్ళు రారా, పోరా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్లో మాట్లాడుకుంటారు. మనం అందరితో అలా రారా, పోరా అనేస్తే అది వచ్చి వాళ్ళకి ఒక ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు ఫస్ట్ వచ్చి ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ వెళ్తే వర్బ్స్ అంటే క్రియాపదాలు నెక్స్ట్ నేర్చుకోవాలంటాను నేను ప్రొనౌన్స్ తర్వాత. క్రియాపదాలు ఎందుకంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏదో ఒక వర్బ్స్ ఉంటుంది. ఇక్కడ రా, అక్కడ పో, రా, పో, చేయు, ఇలా చాలా వర్డ్స్ అనేది వర్బ్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఇలా సింగిల్ వర్డ్స్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం, ఇలాంటి అన్నిటికీ వర్బ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. నేనైతే సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి వర్బ్స్కే ఇస్తాను. నెక్స్ట్ టెన్సెస్ అనేది కాలాన్ని, మనం ఏ కాలంలో మాట్లాడుతున్నాం, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, మనం దేని గురించి మాట్లాడుతున్నది చెప్పేదే టెన్సెస్ గురించి కూడా ఆల్రెడీ మనం వర్బ్స్, టెన్సెస్, ప్రొనౌన్స్ గురించి కూడా చాలా వీడియోస్ చేస్తాము. మీరు ప్లేలిస్ట్లో వెళ్తే ఇవన్నీ మీకు దొరుకుతుంది. మీకు టెన్సెస్ కూడా మీకు తెలుసు. ఎందుకంటే నేను చేస్తున్నాను, చేస్తున్నానా, చేయబోతున్నానా, ఇలా ఏ టెన్సెస్లో ఏ కాలంలో మాట్లాడుతున్నది మీకు దీని ద్వారా అర్థమవుతుంది. మీరు ఫోర్త్ ఏమంటే WH వర్డ్స్ అంటే WH క్వశ్చన్ వర్డ్స్. మీకు తెలుసు అనుకుంటా, ఎక్కడ, ఎందుకు, ఏమి, ఇలాంటివన్నీ క్వశ్చన్ వర్డ్స్ వస్తుంది.
ఇలాంటి క్వశ్చన్ వర్డ్స్ కూడా మనం ఒక క్వశ్చన్ రైజ్ చేయాలంటే ఈ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ వచ్చి మీకు ఉంటుంది. WH వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వర్డ్స్ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలి. మనం దీని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. మీకు తెలియదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఆ లింక్ మీకు ఇస్తాను. నెక్స్ట్, యువర్ డైలీ లైఫ్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ వర్డ్స్ ప్రేజ్. అలా అంటే ఏంటంటే మనం ప్రతిరోజు మనం మాట్లాడుతుంటాం కదా, కొన్ని వర్డ్స్ వచ్చి రెగ్యులర్గా యూజ్ చేస్తాం. అయితే మీరు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేయొచ్చు. కాఫీ బ్రేక్ అయింది, కాఫీ బ్రేక్ పోదాం. లేదంటే లంచ్ బ్రేక్ అయింది, లంచ్ బ్రేక్ పోదామా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి చాలా యూజువల్గా రెగ్యులర్గా అడుగుతుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ వర్క్లో ఉంటున్నామో అక్కడి నుంచే బిగిన్ చేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్గా అది యూజ్ చేస్తూ ఉంటారు, అవి వచ్చి మన మైండ్లో అట్లే ఫిక్స్ అయిపోతుంది, తొందరగా మర్చిపోము. అందుకే లంచ్ బ్రేక్ అయింది, కాఫీ బ్రేక్ అయింది, పోలామా, వర్లామా, సాపిల్లామా, ఇలాంటి వర్డ్స్ వచ్చి చాలా తరచుగా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు కూడా ఆ వర్డ్స్ నేర్చుకుంటే మీరు కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, షార్ట్ ఫ్రేజెస్. షార్ట్ ఫ్రేజ్ అంటే చిన్న చిన్న వాక్యాలు. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మీకు ప్రొనౌన్స్, వర్బ్స్, టెన్సెస్ ఈ 3 ఉంటే చాలు, మీరు ఒక సెంటెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇందులో మీరు స్ట్రాంగ్గా ఉంటే చిన్న చిన్నదిగా నువ్వు ఇక్కడ రా, అక్కడ వెళ్ళాలి, ఇలాంటివి వచ్చి వాళ్ళ క్వశ్చన్ అడిగేదాన్ని మీరు ఆన్సర్గా కూడా ఇవ్వచ్చు. లాస్ట్లో ఒక సెంటెన్స్ ఒక వర్డ్ చేంజ్ చేసి, అది ఎలాంటిది నేర్చుకున్నాక మీరు వచ్చి ఒక షార్ట్ ఫ్రేజెస్ వచ్చి మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, షార్ట్ కాన్వర్సేషన్. మీకు ఏదైనా ఒక క్లోజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నందువల్ల మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, అక్కడ ఎవరో ఒకరు మీకు ఆ లాంగ్వేజ్ తెలిసిన పర్సన్ ఉంటారు, వాళ్ళతో మీరు ఒక షార్ట్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మేబీ వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటే, వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. ఎందుకంటే మన నెసెసిటీ అనేది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నది, మరియు మన ఇంటెన్షన్ కూడా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నదే. ఒక కిక్ స్టార్ట్ ఇచ్చాక మనంతటా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అండ్ సింగిల్ వర్డ్ ఆన్సర్స్. సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ అండ్ సింగిల్ వర్డ్ ఆన్సర్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఒకే మాటలో వస్తావా, నేను రాను. ఇప్పుడు వస్తావా అన్నది ఒక వర్డ్, రాను అన్నది ఒక వర్డ్. అలానే పోదామా, మరియు దానికి మనం సింగిల్ వర్డ్లో ఆన్సర్ అయితే, లేదు నేను రాను, వస్తాను, నువ్వు పో. ఇలా ఒక సింగిల్ వర్డ్, 2 వర్డ్స్ ఇలాంటి వర్డ్స్లో వచ్చి క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇంకా ఇలా చెప్తుంటే చాలా అనేది స్టెప్ బై స్టెప్స్ వెళ్తూ ఉంటుంది. మెయిన్ ఫోకస్ చేయాల్సింది వచ్చి ప్రొనౌన్స్, వర్బ్స్, టెన్సెస్, ఇంకా WH వర్డ్స్ ఇలాంటివి. ఇవి కాకుండా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మనం దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కాకుండా ఇంకా కొన్ని పర్సనల్ ఒపీనియన్స్, పర్సనల్ సజెషన్స్ నేను ఎలా నేర్చుకున్నది కూడా ఇప్పుడు చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే అన్ని వీడియోస్ వచ్చి ర్యాండమ్గానే ఉంటుంది. ఏది వచ్చి ఆర్డర్ వైజ్ ఇది నేర్చుకున్నాక ఇలా డే 1 డే 2 ఇలా అంతా ఉండదు. నేను చేసింది అనేది ఫస్ట్ ర్యాండమ్గా ఏదో ఒకటి చేయాలనేది చేశాను. మళ్ళీ వ్యూవర్స్ వచ్చి చాలామంది కమెంట్స్లో నాకు ఇంకా వీడియో కావాలి అన్నందువలన నాకు ఆ రోజు ఏం తోచిందో అదే చేస్తున్నా వీడియోలా, కానీ దానికనే స్పెసిఫిక్గా టైం స్పెండ్ చేసి ఏది చేయడం లేదు. అందుకే నేను యాక్చువల్గా ఏది ఒక మనీ ఎర్నింగ్ కోసం అవన్నీ ఏం చేయట్లేదు. ఫస్ట్ వచ్చి నేను మనీ ఎర్నింగ్ కోసం స్టార్ట్ చేసినా కూడా మనీ అనేది అంతగా రాలేదు. దానికనేసి నేను యూట్యూబ్ ఛానల్ని స్కిప్ చేయడం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కమెంట్స్ వచ్చి నాకు చాలా వాల్యుబుల్గా, నాకు చాలా అప్రిషియేషన్గా ఉండింది. అందుకే అప్పుడప్పుడు ఏది నేర్చుకుంటే వచ్చి ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోగలం అన్నదాన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కవర్ చేశాను. మీరు అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ఒక సిరీస్ ఆఫ్ ఆర్డర్ లేదు. అందుకే కామెంట్స్లో కూడా నేను చెప్పాను, చేస్తానన్నాను, కానీ ఇప్పుడే నాకు టైం దొరికింది. నేనైతే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కొన్ని విషయాలు అనేది ఫాలో అవుతూ ఉంటా. అది ఏదేది విషయాలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను కన్నడ నేర్చుకున్నప్పుడు కానీ, హిందీ నేర్చుకున్నప్పుడు కానీ, ఇంకా మలయాళము నేర్చుకుంటున్నా, కానీ దాన్ని ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను ఆ సరౌండింగ్స్ ఇప్పటి వరకు కేరళ ఒక 1 మంత్ అలానే వెళ్ళాను, కానీ అక్కడ వాళ్ళతో నేను ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు. మేబీ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది, కానీ నాకు అలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. దొరికితే నేను తప్పకుండా మలయాళం నేర్చుకున్నప్పుడు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేస్తాను. ఫస్ట్ అయితే కీపింగ్ వాంటెడ్ అండ్ అన్వాంటెడ్ కాన్వర్సేషన్.
కీపింగ్ వాంటెడ్ అండ్ అన్వాంటెడ్ కన్వర్సేషన్ అంటే ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం ఉంది. అన్వాంటెడ్గా కొన్ని సమయంలో నేను అన్వాంటెడ్గా కూడా కాన్వర్సేషన్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా వాళ్ళని క్రాస్ అయినప్పుడు కానీ, వాంటెడ్గా అయితే ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కూడా నేను వాళ్ళతో వాళ్ళ లాంగ్వేజ్లో అడగడానికి, ఇప్పుడు నేను ఒక వాళ్ళతో అఫీషియల్ వర్క్ అయినా సరే అన్అఫీషియల్ వర్క్ అయినా నేను వాళ్ళతో ఫ్రీగా ఉన్నప్పుడు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో వచ్చి వాళ్ళ లాంగ్వేజ్లోనే అడుగుతాను. వాళ్ళు వచ్చి అది తప్పుగా ఉంటే తప్పు, లేదంటే సరే ఇలానే అడగాలి, ఇలా అడగకూడదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకైతే. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్లో అలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను వాళ్ళ దగ్గర ముందుగానే చెప్పేస్తాను, నేను ఇలా నేర్చుకుంటున్నా, అప్పుడప్పుడు మీతో ట్రై చేస్తాను, మీరే హెల్ప్ చేయాలనేసి చెప్తాను. అలా వాంటెడ్ అన్వాంటెడ్ కాన్వర్సేషన్ అప్పుడప్పుడు చాలా పెడుతూ ఉంటా. ఎందుకంటే నాకు ఒక 1 మంత్ 2 మంత్స్ వాళ్ళు మనతో పని చేస్తారు. మళ్ళీ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు వాళ్ళ కంపెనీ చేంజ్ అవ్వడమో, లేదంటే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ మూవ్ అవ్వడమో అలా ఉంటుంది. అందుకే నేను మోస్ట్లీ అలాంటి వాంటెడ్ అండ్ అన్వాంటెడ్ కాన్వర్సేషన్ ఎక్కువ పెట్టుకుంటే, నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నేను నేర్చుకోవాలి వాళ్ళతో. నెక్స్ట్, అవే ఫ్రమ్ నోన్ లాంగ్వేజెస్. అవే ఫ్రమ్ నోన్ లాంగ్వేజెస్ అంటే మనకు తెలిసిన భాష నుంచి దూరం ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇంగ్లీషు తెలుగు బాగా వచ్చు, లేదంటే నాకు ఇంగ్లీష్ తెలుగు తమిళ్ ఈ 3 బాగా వచ్చు, నేను కన్నడ నేర్చుకోవాలనుకుంటున్నానంటే మీరు సోషల్ మీడియాలో అయినా సరే, ఫోన్ కాల్లో, ఇలాంటి కాల్లో వచ్చి మనం తెలియని లాంగ్వేజ్లో మాట్లాడడం. తెలియని అంటే ప్రయత్నించడం. ఇప్పుడు నాకు సోషల్ మీడియా ఉందంటే, ఇప్పుడు నేను మలయాళం నేర్చుకుంటానంటే ఆల్మోస్ట్ మలయాళం సాంగ్స్ వింటాను, మలయాళం రీల్స్, కామెడీసు, ఇంకా ఫేస్బుక్లో కూడా మలయాళం రిలేటెడ్గా వీడియోస్ చూస్తుంటా, సెర్చ్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ టైం అనేది అదే రిపీట్ చేస్తుంది. ఎందుకంటే నాకు విత్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు మలయాళం అనుకోండి, ఆల్మోస్ట్ ఒక తెలుగు తమిళ్ వర్డ్ ఏదో ఒకటి మిక్స్ అయ్యి ఒకే మీనింగ్ ఇచ్చేటట్టే ఉంటుంది. యాక్చువల్గా నేను ఇంతవరకు నేర్చుకున్నంత వరకు అయినా కూడా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ కొన్ని తమిళ్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ అన్నీ మిక్స్ అయిన ఒక లాంగ్వేజ్ లానే ఉంటుంది. అలా లిటరల్గా నేను కూడా ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఇంకా నేను నా మలయాళం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఒక కాల్లో వచ్చి ఇన్ కేస్ మాట్లాడాల్సిందంతా మాట్లాడాక ఒక ఇనిషియేషన్ అంటే మొదట్లో మాట్లాడేటప్పుడు ఇలా మలయాళంలో స్టార్ట్ చేయడము, మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో ఇన్ బిట్వీన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగడం, ఇలాంటివన్నీ ఇప్పుడు టైంపాస్ కూడా మనం కాల్ మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడం కన్నా వాళ్ళ లాంగ్వేజ్తో కొన్ని ప్రయత్నించడం, ఇలాంటివి మాట్లాడితే కూడా మనం ఒక లాంగ్వేజ్ అన్నది నేర్చుకోవచ్చు, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి కీప్ కన్సిస్టెన్సీ అంటే పట్టుదలతో ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటాము, 1 డే 2 డేస్ చూస్తాము, 3rd డే వచ్చి మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకు సోషల్ మీడియా లేకుండా ఉండలేము. ఎందుకంటే చాలా ఒక బోరింగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నది మనం వింటే మనకు మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకరోజు చూడడం, మళ్ళీ మర్చిపోవడం, మేబీ ఇది చాలా రొటీన్ యాక్టివిటీగా ఉంటుంది. అందుకే నేను ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లాంగ్వేజ్ నేర్చుకోమంటున్నా. అది వచ్చి అందరికీ జరిగేదే. ఎందుకంటే మనం ఏదో ఒక హ్యాబిట్లు అంటే రీల్స్ చూడడం, మొబైల్ కాల్ మాట్లాడడం, ఇలాంటి దాంట్లో మనం రెగ్యులర్గా ఉంటాం. సడన్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నప్పుడు అది వచ్చి సడన్గా రాదు. ఇప్పుడు మీకు చాలా డిమాండ్ చేస్తున్నప్పుడు మాత్రమే అలా కన్సిస్టెన్సీగా ఉండగలము. లేదంటే అంత కన్సిస్టెన్సీగా ఉండలేము. ఎప్పుడైనా ఎవరైనా ఇంగ్లీష్ మనకు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ మాట్లాడితే, ఎవరైనా మాట్లాడుతుంటే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది అన్ఈజీగా ఫీల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నేర్చుకోవాలని స్టార్ట్ చేస్తారు. ఇలా ఉంటే మనం తొందరగా నేర్చుకోలేము. అందుకే కన్సిస్టెన్సీగా ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ లెర్న్ ఈజీలీ. అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ డిమాండ్ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక దగ్గర వర్క్కి వెళ్ళారు, అక్కడ అందరూ చూస్తే తమిళ్ వాళ్ళు అలా వేరే లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు. కానీ మీకు ఒక లాంగ్వేజ్ అంటే కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీషు, మళ్ళీ మీకు తెలుగు వచ్చు. అలాంటప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు వచ్చి తమిళ్ నేర్చుకోవాలన్న సిచ్యువేషన్ డిమాండ్ అయితే మీరు తప్పకుండా అది ఆటోమేటిక్గా నేర్చుకోగలరు. ఎందుకంటే వన్ ఆఫ్ మై రిలేటివ్స్ కూడా అక్కడ వెళ్ళాక వాళ్ళకి యాక్చువల్గా తెలుగు తెలియదు. అక్కడ వెళ్ళాక వాళ్ళకి డిమాండ్ చేసి వాళ్ళు నేర్చుకోవడం ఆటోమేటిక్గా విత్ ఇన్ 2 yearsలో ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళతో యాక్చువల్గా అతను నా తమిళ్ రిలేటివ్, నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మాట్లాడతాను, అతను నాకు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాడు. అలా అతని లాంగ్వేజ్ స్కిల్ కూడా నాకు అనేది బాగా నచ్చింది. నెక్స్ట్, టేకింగ్ లిస్ట్ అన్నోన్ వర్డ్స్ అండ్ లిస్ట్ అటాచ్ ఇన్ ద బాల్. అంటే మీకు కొన్ని వర్డ్స్ అన్ని వర్డ్స్ వచ్చినట్టే ఉంటుంది, కానీ
అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వర్డ్స్ని ఏం చేయాలంటే ఒక లిస్ట్ అవుట్ చేసి మీ వాల్లో ఎక్కడైనా అతికించి దాన్ని రిపీటెడ్గా చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే తప్పకుండా మీకు సడన్గా ఎప్పుడైనా అలా పోతూ వస్తూ ఉంటే కూడా అది చదివి చదివి మీకు ఒక మెమరైజ్ అనేది అవుతుంది. అందుకే ఎప్పుడు అలాంటి వర్డ్స్ని లిస్ట్ అవుట్ చేసి దానికైనా అర్థాన్ని కూడా పక్కా రాసుకుని మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉంటే మీకు అది చాలా మెమరబుల్గా ఉంటుంది. మళ్ళీ టేక్ ర్యాండమ్ వీడియో ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. అంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ర్యాండమ్గా కొన్ని వర్డ్స్ అనేది పెట్టుంటాను. ర్యాండమ్ వర్డ్స్ అంటే ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూసుకోవచ్చు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ట్రాన్స్లేషన్ అనేది కామన్ వీడియో ఉంటుంది. అందులో పైన ఏం తెలుగు వర్డ్ ఉంటుందో దానికి ఎగ్జాక్ట్గా తమిళ్ వర్డ్ అనేది మన ఛానల్లో ఇచ్చుంటాను. దాన్ని లిస్ట్ అవుట్ చేసి మీరు నేర్చుకోవడం, ఇలాంటి ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా మీకు తప్పకుండా ఆ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. ఆ వీడియో కూడా, ఆ కాన్వర్సేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు అన్ని రకమైన వీడియోస్ ఒకే ప్లేలిస్ట్ కంటే, ఇప్పుడు మీరు తమిళ్ టు తెలుగు నేర్చుకోవాలంటే మీరు తమిళ్ టు తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడొచ్చు. ఇంకా మీరు తెలుగు టు తమిళ్ అలా నేర్చుకుంటున్నారంటే మీరు ఆ ప్లేలిస్ట్లో చూస్తే గ్రామరు, సెంటెన్సెస్ అన్ని రకమైన వీడియోస్ వచ్చి మీకు అక్కడ దొరుకుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.